ఏమండి, పండగ రేపేనండి. అమ్మాయి వాళ్ళు ఎక్కడ వరకు వచ్చారో అడగండి. ఆగు శోభన్. నాన్న ఒకసారి చెల్లి వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారో ఫోన్ చేసి కనుక్కో. నాన్న ఫోన్ చేసి కనుక్కుంటాను. ఎక్కడి దాకా వచ్చారే నాన్న? ఆల్రెడీ వచ్చేసారట. బాగున్నావమ్మా? బాగున్నమ్మా, నువ్వు బాగున్నావా? ఎరా బాగున్నావా? ఏంటి బాగుండేది? పోయినసారి పండక్కి నెక్లెస్ పెడతా అన్నారు, ఈసారైనా పెడతారా? ఇప్పుడే కదమ్మా వచ్చింది, పెట్టవలసిన పెడతానే ఉన్నాం కదా. కూర్చో కొంచెం ప్రశాంతంగా. అమ్మ వాళ్ళ పరిస్థితి తెలుసు కదనే, పెడతారులే, ఆగరాదు. ఎందుకు అట్టా చేస్తావు? అర్థం చేసుకునేది ఏదైనా ఉంటే నువ్వు అర్థం చేసుకో. అయినా మా అత్తగారు వాళ్ళు మీలాగా చీప్ కాదు, మేము చాలా రిచ్. మా తాహతకు తగ్గట్టుగా ఉండాలి ఏదైనా. శుభమా అంటూ పండక్కి వచ్చి గొడవ ఏంటమ్మా? నాకు పెట్టవలసినవి నాకు పెడితే నేను సంతోషంగానే ఉంటాను నాన్న. బిజినెస్ లో లాస్ వచ్చిన విషయం నీకు తెలిసిందే కదమ్మా. వీలైనంత తొందరలో నీకు పెట్టాల్సింది పెట్టేస్తాం. సంవత్సరం అయింది, ఇంకా ఏంటి అర్థం చేసుకునేది? మీరు ఏదైనా చెయ్యండి, నాకు కావాల్సింది నాకు పెట్టేయండి. మా అత్తగారు వాళ్ళ ముందు నా స్టేటస్ ఏమైపోవాలి? అవును, అదంతా సరే కానీ మీకు తెలుసు కదా, వచ్చే నెలలో మా ఆడపడుచు పెళ్ళుంది. మా ఇంటికి మీరెవ్వరూ రావద్దు. పిలిచారు కదా అని చెప్పేసి వచ్చేసారనుకోండి, నా పరువు పోద్ది వాళ్ళ ముందు. ఏంటి చూస్తున్నారు? నువ్వు ఇలా ఈ నగలేసుకొని, గిల్ట్ నగలేసుకొని మా ఇంటికి వచ్చావనుకో, మా ఆడపడుచు ముందు నా పరువు ఏమైపోవాలి? అసలు మా అత్తయ్య అంటే చీరలే కట్టదు, మా ఇంట్లో పని వాళ్ళు కూడా ఈ చీరలు కట్టరు. నువ్వు అస్సలు రావద్దమ్మా. నీకు తెలుసు కదా మా మరిది వాళ్ళు ఎంత బాగుంటారో. వాళ్ళ ముందు నీ అవతారంతో వచ్చావనుకో, నేను తలెత్తుకోలేను. నాన్న, మీకు ముందే చెప్తున్నా, మీరు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని వీళ్ళని పలకరిస్తారు, మీకు సరిగ్గా మాట్లాడటమే రాదు. అసలే మేము చాలా స్టేటస్ ఉన్న వాళ్ళం. స్వలాభం కోసం, స్టేటస్ కోసం, పేగుబంధాలతో, తోబుట్టుల జీవితాలతో ఆడుకునేవారు కూడా ఉన్నారు మన సమాజంలో.